కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మల్టీ డిసిప్లినరీ కమిటీతో స్టెల్లా L1 నౌకలో తనిఖీలు చేయించింది ప్రభుత్వం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తనిఖీలకు తన అనుకూల మీడియాను మాత్రమే అనుమతించింది. అటు పోర్ట్ అథారిటీ అధికారంతో స్టెల్లా L1 నౌకను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. అయితే అంతర్జాతీయ నౌకను సీజ్ చేసే విషయంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. 5 రోజుల క్రితం సీజ్ ద షిప్ అని హైడ్రామా చేశారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో కెన్స్టార్ నౌకను పరిశీలించకుండా ఆయన వచ్చేశారు. ఇది అనుమానాలకు తావిచ్చింది. తమ వియ్యంకుడు బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారని పట్టాభి ఆగ్రోఫుడ్ అధినేత కేవీ కృష్ణారావును వెనకేసుకొచ్చారు మంత్రి పయ్యావుల. తాజాగా కాకినాడ నుంచి పట్టాభి ఆగ్రోఫుడ్స్ కు చెందిన రా రైస్ విదేశాలకు ఎగుమతి చేశారు. బిరస్ బుల్లోగ్ ప్యాకింగ్తో రా రైస్ ని MVDDS మెరైన్ నౌకలో ఎగుమతి చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. రాజు చెప్పండి, నిజంగానే అది అంతర్జాతీయ స్థాయిలో ఈ రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది అటువంటి ఒక షిప్ ని సీజ్ చేసేయాలి లిటరల్ గా అని చెప్తున్నారు. మరో 2 షిప్లను ఎందుకు పరిశీలించలేదు అన్న ప్రశ్న. అయితే ఇందులో కూడా రా రైసే ఎగుమతి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ బిల్లు ఏదైతే పవన్ కళ్యాణ్ సీజ్ షిప్ అన్నారో ఆ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన హై డ్రామా ఏదైతే కాకినాడ పోర్టును బదనాం చేశారో దీన్ని ఎలా రెక్టిఫై చేసుకున్న దాని మీద అధికారులు తర్జన పడుతూ తలలు పట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కస్టమ్స్ తో పాటుగా పోర్టు, రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై ఈ 5 శాఖలకు సంబంధించిన అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. గత నెల 27న ఏదైతే కలెక్టర్ స్టెల్లా L1 షిప్ లో రేషన్ బియ్యాన్ని గుర్తించారో ఆ బియ్యం గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సీజ్ చేసిన బియ్యాన్ని దాన్ని బ్యాంక్ గ్యారెంటీ ద్వారా విడుదల చేసిన బియ్యంగా ఆయన గుర్తించి ఇంకా కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఆ షిప్ దగ్గరికి వెళ్ళి ఒక హంగామా సృష్టించారు, ఒక హడావడి చేశారు, షిప్ వంటి చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్నటువంటి కెన్స్టార్ నౌకలోని పెద్ద ఎత్తున విదేశాలకు PSB రవాణా అవుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేశారు. దాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ పరిశీలించలేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపణ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీని నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఆ ప్రభుత్వం అనేక రకాలుగా ఒక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కమిటీ కూడా ఏదైతే కమిటీ ఒక మల్టీ లెవెల్ సంబంధించినటువంటి ఒక కమిటీ చేశారో ఆ కమిటీ స్టెల్లా L1లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని తనిఖీ చేసింది. కేవలం తమ అనుకూలమైనటువంటి మీడియాను మాత్రమే అక్కడ తీసుకెళ్లింది. దీంతో అధికారులు దొల్లతనం మరొకసారి బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా మరోవైపు ఏదైతే కెన్స్టర్ షిప్ లో నైజీరియాకి బియ్యం వెళ్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణ చేశారో ఆ తరువాత మంత్రి పయ్యావుల కేశవ్ తమ విజయంకుడు ఏదైతే అగ్రో ఫుడ్ సంబంధించినటువంటి సంస్థ పట్టాభి రాజు మీరేమన్నా ఈ తనిఖీల సందర్భంగా వెళ్లే అవకాశం దొరికిందా ఈ కమిటీతో పాటు? అయితే మన సాక్షితో పాటుగా ప్రధానమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఏమీ కూడా తీసుకెళ్లేదు. కేవలం టీడీపీకి అనుకూలంగా వార్తలు రాసేటటువంటి పత్రికలు, అదేవిధంగా మరో 3 ఛానల్ మాత్రమే లోపల తీసుకెళ్లారు. ప్రధానమైన ఛానల్ కూడా తీసుకెళ్లేదు. అయితే మనం పోర్టు వరకు వెళ్ళాము. అక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున పట్టాభి అగ్రోగోల్డ్ సంబంధించినటువంటి రా రైస్ మలేషియాకి వెళ్తున్నట్టు మనం అక్కడ గుర్తించింది. మనం వీడియోస్ లో చూసినట్లయితే సింగపూర్ సంబంధించిన ఒక కంపెనీ ద్వారా అక్కడ బియ్యం ప్యాకింగ్ అంతా కూడా బార్జిల్లో లోడ్ అవుతున్న దృశ్యాలు కూడా మనం సాక్షికి ఎక్స్క్లూజివ్ గా చిత్రీకరించడం జరిగింది. రాజు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.